మనకి ఆర్థికాభివృద్ధి ఎంతగా కావాలో, ఉమ్మడి అవసరాలు ఎంతగా తీరాలో, అలాగే మన సంస్కృతిని కాపాడుకోవటం, కళలను ఆస్వాదించడం అంత అవసరం. తమిళనాడుని మీరు చూసినట్టయితే ముచ్చటేస్తుంది. భారతీయ నాట్యాన్ని, సంగీతాన్ని కాపాడి పోషించిన వాళ్ళు తమిళులు. మనకి చాలా విషయాల్లో స్పర్ధ పోటీ ఉంటాయి, మంచిది, ఆ పోటీ అవసరం, ఒకరికంటే వాళ్ళు ఎదగాలని చెప్పిన కోరిక. కానీ ఈ విషయంలో ఏ రకంగానూ భేదాభిప్రాయాలకు ఆస్కారం లేదు. కూచిపూడి పుట్టింది తెలుగునాటైనా అది బతికింది తమిళనాడులో, కర్ణాటకలో. కర్ణాటక సంగీతంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, అన్నమయ్య ముగ్గురు తెలుగు వాళ్ళే. అయినా ఆ సంగీతానికి ప్రాణం పోసింది తమిళనాడులో, కర్ణాటకలో కొంత మేరకు. నేను తెలుగు ప్రజలందరినీ కోరేది, మిగతా అంశాలతో పాటు సంస్కృతిలో ఉన్న గొప్ప విషయాలు, క్లాసికల్ ఆర్ట్స్ని మనం కూడా కాస్త పోషిద్దాం, కొంచెం నేర్చుకుందాం, అప్రిసియేషన్ ఆఫ్ ఆర్ట్ నేర్చుకుందాం, ఆ రంగాల్లో నిష్ణాతులకి తగిన గౌరవాన్ని ఇద్దాం, మన పిల్లల్ని ఇన్స్పైర్ చేద్దాం. ఎస్ జానకి గారు ఈ వారమే మనల్ని విడిపోయారు. 48,000 చాలా అపురూపమైనటువంటి గేయాలు, వీణుల విందైనటువంటి గేయాలను మనకు అందించారు, రకరకాలైనటువంటి హావభావాలతో, వివిధ భాషల్లో. ఆమె పుట్టి పెరిగింది మన తెలుగునాట. ఆనాటి గుంటూరు, ఈనాటి బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతంలో. పి సుశీల్ గారు ఇంకా మన మధ్య ఉన్నారు, 90 ఏళ్ల వయసులో. 50,000కి పైగా అద్భుతమైన గీతాలు. పుట్టి పెరిగింది ఉత్తరాంధ్రలో. కానీ మనం సొంతం చేసుకోవాలా, వీళ్ళని కావలసినంతగా చేసుకోవాలా. కాబట్టి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ టాలెంట్ని, ఈ నేర్పరితనాన్ని, ఈ ప్రావీణ్యాన్ని గౌరవిద్దాం, గుర్తిద్దాం, మన పిల్లల్లో ప్రోత్సహిద్దాం. సంగీతాన్ని, నాట్యాన్ని, క్లాసికల్ ఆర్ట్స్ని వీలున్నంత మేరకు వచ్చే తరానికి అందిద్దాం. ఈ క్లాసికల్ ఆర్ట్స్లో ప్రపంచంలో ఏ దేశానికి తగ్గిపోయినటువంటి దేశం భారతదేశం. మంచి సాహిత్యం, మంచి సంగీతం, మంచి గానం, మంచి నాట్యం మనసును అలరిస్తుంది, భాషకందనే భావాన్ని మనకు అందజేస్తుంది, మనల్ని ఉన్నత లోకాలకు తీసుకుపోతుంది. కాబట్టి మనం ఈ కులాలు, ఈ రాజకీయాలు, వీడి గెలుపు, వాడి ఓటమి, వీడు సంపాదించాడు, వాడు సంపాదించలేదు, వీడు దోచుకున్నాడు, వాడు దోచుకెళ్ళలేదు, దీని నుంచి కాస్త బయటపడి ముత్యాల ముగ్గులు అనుకుంటాను. రావుగోపాలరావు గారితో చెప్పిస్తాడు డైరెక్టర్ బాపు గారు, మనిషి అన్నా కాస్తంత కళాపోషణ కూడా ఉండాలయ్యా అని చెప్పాను. మడిసి అన్నా కాస్తంత కళాపోషణ ఉండాలయ్యా, ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటుంది. ఏ రకంగా చెప్పించినా కూడా ఇది వాస్తవం. ఓ ఎస్ జానకి, ఓ పి సుశీల, ఓ ఘంటసాల, ఓ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగే అద్భుతమైన నృత్యకారులు, వీళ్ళందరినీ సొంతం చేసుకుందాం, ఆ కళను ఆస్వాదిద్దాం, మన పిల్లలకి ఆ కళను అప్రిషియేట్ చేయడం నేర్పుదాం, మన వారసత్వంలో గొప్పతనాన్ని వాళ్ళకి పంచిపెడదాం. ఆ ప్రయత్నాన్ని తెలుగు ప్రజలంతా చేస్తారని మనసారా ఆశిస్తున్నాం.